అంత గొప్ప దేవుని ఆరాధించే భాగ్యాన్ని నాకు దక్కాది, నీకు దక్కాది. దాన్ని మనం చాలా గొప్పగా భావించాలి. దయచేసి గమనించాలి. నేను కింద నిలబడ్డప్పుడు ఒక చెల్లి నాతో మాట్లాడేది. అమ్మా, మీరు ఎక్కడుంటారు అని అడిగితే ఏదో ఒక ప్లేస్ చెప్పేది. నాకు 18 సంవత్సరాలు అయిపోయింది నా భర్త చనిపోయాయని. నాకు చాలా బాధ వేసింది. పిల్లలు ఉన్నారా అమ్మా అంటే ఉన్నారు అని. ఏం చేస్తారమ్మా అంటే పాప బిఎస్సి అగ్రికల్చరల్ చదువుతూ ఉంది, అయితే పాప స్టేట్ ఫస్ట్ వచ్చింది అన్నది. నా మతిపోయింది. అంటే బిడ్డల్ని ఎంత చక్కగా పెంచుకునింది ఆ తల్లి. భర్త చనిపోయి 18 సంవత్సరాలు అయిపోయింది. తరువాత తన కుమార్తె స్టేట్ ఫస్ట్ రావటానికి ఆ తల్లి సహకరించేది. ఆ తల్లిని చూస్తే చాలా అంత పెద్ద చదువరి కాదు. అయితే తన బిడ్డల విషయంలో భర్త చనిపోయిన తర్వాత ఎంత కష్టపడి ఉంటుందో, ఎంత ఏడ్చి ఉంటుందో, బిడ్డలు పైకి రావాలని ఏ ఇంట్లో ఏ పాసి పనో ఏ కూలి పనో చేసి బిడ్డల్ని చదివించుకుంది. నేను అడిగాను, బాబు ఏం చేస్తాడమ్మా అని. బాబు డిగ్రీ చేస్తూ ఉన్నాడు, అయితే ఓ పెట్రోల్ బంకులో చేస్తూ ఉన్నాడు. డిగ్రీ చేసి పెట్రోల్ బంక్ అంటే ఆమె అనింది, పెట్రోల్ బంకులో పని చేస్తూ చదువుకుంటూ ఉన్నాడని. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించేది. దయచేసి కొంతమందికి అన్ని సదుపాయాలు ఉన్నా చదవరు. ఆ కుటుంబం నిజంగా ఎంతో మనకు మార్గదర్శకంగా ఉంది. ఆ బిడ్డ ఆ తల్లి ఇక్కడే ఉంది. దేవుడు నిజంగా మంచి దేవుడు. ఆయన ఆనుకున్న వారిని పూర్ణ శాంతి గల వారినిగా చేస్తాడు. ఆయన ముఖము చూసిన వారిని లజ్జపడనివ్వడు అని. అంటే ప్రతి విషయంలో కూడా ప్రభువా నీవు నాకు సహాయం చేయాలి అని ఆయన ముఖాన్ని చూస్తే ఆయన ఎప్పుడు మనల్ని సిగ్గుపడనివ్వడు. దేవుడు చాలా మంచివాడు అని. ప్రభు పక్షపాతి మాత్రం కాదు. నీకు మేలు చేసి ఇంకొకరికి మేలు చేయకుండా ఉండటానికి ఆయన పక్షపాతి కాదు. ఆయన న్యాయవంతుడైన దేవుడు. అయితే ఆయన సహాయం చేయటానికి పూర్తిగా మనము ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి. దేవుడు నిజంగా మంచి దేవుడు. ఆయన సృష్టికర్త, ఆయన ఆది అంతమై ఉన్నవాడు. ఆయన నా కొరకు ప్రాణం పెట్టినవాడు. నా పాపముల విషయమై నేను అలక్ష్యం చేసిన ఆయన నేను పాపంతో చనిపోకూడదని ఈ భూమి మీదకి వచ్చి నన్ను ప్రేమించినవాడు ఆయన. మన ఇంట్లో త్రాగుబోతుంటే రోజు వాడిని తిడతాం. మన ఇంట్లో సోమరుడు ఉంటే రోజు వాడిని తిడతాం. ఏరా అన్నం పెట్టినప్పుడు అంతా ఊరు తిరిగి వస్తే అన్నం పెట్టాలన్నా నీకు సిగ్గు లేదంటరా అని అంటాం. సోమరుడిని తిడతాం, పనికిరానోని తిడతాం, త్రాగుబోతుని తిడతాం, అందరినీ తిడతాం. దేవుడు ప్రేమిస్తున్నాడు. వీళ్ళందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయనలో ఉన్న గొప్ప విశేషం అందరినీ ప్రేమిస్తాడు. అందరినీ ప్రేమించి ఏం చేశాడు అంటే వీళ్ళందరూ వారి పాపముతో చనిపోకుండా ఉండటానికి వారి కొరకు తానే ప్రాణం పెట్టాడు. అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. నా కొరకు ప్రాణం పెట్టాడు ఆయన, నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. ఎందుకంటే నా పాపముల విషయమై నేను చనిపోకుండా నేను పవిత్రంగా జీవించి చనిపోతే పరలోకంలోకి వెళతానని. ఆ పరలోకానికి వెళ్ళటానికి ఆ కృపగల దేవుడు నా కోసం దేవుడుగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి నరుడుగా ఈ లోకంలోకి వచ్చి మనందరి కోసం యాగ పశువుగా బలి చనిపోయాడు. ఎంత గొప్ప దేవుడు. గత రాత్రి యవనస్తుల కూడికలో 112వ కీర్తన చెప్పాను. దాంట్లో 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. మొదటి క్యారెక్టర్ ఏమిటంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. రెండవ క్యారెక్టర్ ఏమిటంటే యథార్థవంతులు అంటాడు. మూడవ క్యారెక్టర్ ఏమిటంటే నీతిమంతులు అంటాడు. నాలుగవ క్యారెక్టర్ ఏమిటంటే భక్తిహీనులు అంటారు. ఈ 4 క్యారెక్టర్లలో మనది ఏ క్యారెక్టరో
మనం చూసుకోవాలి. ఒక్కొక్క క్యారెక్టర్కి దేవుడు గొప్ప గొప్ప ఆశీర్వాదాలు చెప్పినారు. మొట్టమొదటిది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. యెహోవా అంటే చెప్పాను, ఎల్లప్పుడూ ఉండు దేవుడని. మనము ఆ దేవుని యందు భయభక్తులు కూడా ఎల్లప్పుడూ ఒకటే రీతిగా ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు కానీ, మనం ఎక్కడైనా పనిచేసే స్థలంలో కానీ, లేక మందిరానికి వచ్చినప్పుడు కానీ, ఎక్కడికి వెళ్ళినా మనము దేవుని యందు నిజమైన భయభక్తులు కలిగి మనం జీవించాలి. ఆ రీతిగా నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే బైబిల్ చెప్తుంది, వాని సంతతి వారు భూమి మీద బలవంతులవుతారు అంటాడు. వాని చెప్పండి, వాని సంతతి వారు భూమి మీద బలవంతులవుతారు. ఎవరి సంతతి వారంటే దేవుని యందు భయము భక్తి కలిగిన వారు. ఇప్పుడు నాకు సంతానం ఉంది. నాకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. వారికి కూడా పిల్లలు పుట్టారు. అయితే నా సంతతి వారు బలవంతులుగా ఉండాలి అంటే నేను యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండాలి. నా పిల్లల్ని నేను అంత చదివించాను, ఇంత చదివించాను, నా పిల్లలు అక్కడ చదువుతున్నారు, ఇక్కడ చదువుతున్నారు అనేది మన భాష. దేవుని భాష ఏమిటంటే, నీవు నా యందు భయభక్తులు కలిగి ఉంటే నీ సంతతి వారు, దానర్థం నీ తరువాత తరం, వారి తరువాత తరం, వారి తరువాత తరం సంతతి వారు అందరూ బలవంతులగుతురు అని అంటారు. బలము అనేది శరీరంలో ఉండేది కాదు. బలం అనేది తెలివితేటల్ని బట్టి వచ్చేది కాదు. బలం అనేది మనం సంపాదించే ధనాన్ని బట్టి కాదు. ధనం వస్తుంది, పోతుంది. లేక నువ్వు చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, పోతుంది. శరీరంలో బలం ఉంటే కొంతకాలం ఉంటుంది, పోతుంది. అయితే బలం అంటే దేవుని యొక్క బలం నీ సంతతి వారి మీద ఉంటుంది. దేవుని బలం ఏది అంటే దేవుని వాక్యం. అపోస్తుడైన పౌలు హెబ్రీ పత్రికలో అంటాడు, దేవుని వాక్యము సజీవమైనది, అది బలము కలది అంటాడు. నా సంతతి వారిలోకే దేవుని వాక్యం అనే బలం వస్తుంది. రెండవది, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు అంటాడు. అంటే నా సంతతి వారిలోనికి పరిశుద్ధాత్మ అనే శక్తి, ఆ బలం వస్తుంది. మూడవది యేసు ప్రభుల వారిని గురించి మాట్లాడుతూ యెషయా ప్రవక్త అంటాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని. ఈ 3 కూడా యేసయ్య, వాక్యము, పరిశుద్ధాత్మ, ఈ 3 బలమైనవి. అవి నా సంతతి వారి మీద ఉంటుంది. నేను భయభక్తులు కలిగి ఉంటే, నా భార్య భయభక్తులు కలిగి ఉంటే నా సంతతి వారిలో ఈ బలం పనిచేయడం ప్రారంభిస్తుంది. ఒక తల్లి నా పిల్లల్ని మార్చమని ఏడవాల్సిన పని లేదు. ఒక తండ్రి నా బిడ్డల్ని బాగు చేయమని ఏడవాల్సిన పని లేదు. ఒక తల్లి కానీ తండ్రి కానీ దేవుని యందు నిజమైన భయభక్తులు కలిగి ఉంటే దేవుడు వారి సంతతి మీద, వారి సంతతి వారిని బలపరుచును, వారి సంతతి వారిని బలపరచును. మీకు తెలియకుండానే మీ పిల్లలు యేసయ్యని కలిగి వాక్యం అనే బలము చేత, పరిశుద్ధాత్మ అనే బలము చేత వారు జీవించటానికి ప్రభు కృప దయచేస్తాడు. కాబట్టి ఉదయకాలమందు ప్రతి తల్లి తండ్రికి నా మనవి, బిడ్డల భవిష్యత్తు గురించి ఎంతో ఆలోచిస్తారు. బిడ్డల భవిష్యత్తు మీ చేతుల్లో లేదు, మన చేతుల్లో లేనిది. మీరు కన్నారు కానీ వారి మనస్తత్వాలు కానీ వారి భవిష్యత్తు కానీ మీకు తెలియదు. వారి మనస్తత్వం అంటే వారి మనసులో ఉన్న ఆలోచనలు, కోరికలు మీకు తెలియవు.
వాళ్ళు ఎట్లా జీవించాలనుకుంటున్నారో లేక ఏం చేయాలనుకుంటున్నారో తెలియదు. సడన్గా ఒక్కరోజు వాడు త్రాగుబోతుగా కనిపిస్తాడు. సడన్గా ఒక్కరోజు కూతురు నేను వాడిని ప్రేమించానంటాడు. ఆ రోజు తల్లి తండ్రి గుండె బాదుకొని, నేను నిన్ను ఇట్లా పెంచలేదు, చాలా మంచిగా పెంచాను, నువ్వు మారాలని, నువ్వు బాగుండాలని ఎంతో నీ కొరకు చేశానని తల్లిదండ్రి అంటారు. ప్రతి తల్లి తండ్రి పిల్లల కోసం ఎంతో చేస్తారు. వారి మానం, వారి ప్రాణం అని పెడతారు. తల్లి తండ్రి చెయ్యరాని పనులు చేస్తారు. తల్లి తండ్రి అంటే కూలి చేస్తారు, నాలు చేస్తారు. ఎవరింటి దగ్గర పడిగాపులు పడి వాళ్ళు పెట్టిన అన్నం తింటారు, వాళ్ళు ఎంగిలి అన్నం తీసుకొస్తారు, తింటారు. తల్లి తండ్రి పడే బాధలు అన్నీ కావు. వారి మానము ప్రాణము పెట్టి బిడ్డల్ని పెంచి పెద్ద చేస్తారు. అయితే ఆ పిల్లలు సరిగా లేకపోతే ఆ తల్లి తండ్రి గుండె కోత ఎంత భయంకరంగా ఉంటుందో. దేవుని పిల్లలుగా మీకు చెప్తున్నాను, తల్లి తండ్రి మీ మాన ప్రాణాలు పెట్టి పిల్లల్ని సాకడం మీ ధర్మం. అయితే మీ సంతతి వారు బలవంతులుగా ఉండాలంటే ప్రతి తల్లి తండ్రి దేవుని యందు నిజమైన భయము భక్తి కలిగి ఉండాలి. నిజమైన భయము భక్తి కలిగి ఉండాలి. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. వారిలోకి బలమైన యేసు ప్రభుల వారు, బలమైన వాక్యము, బలమైన పరిశుద్ధాత్మ మీ సంతతి వారిలో అలాగ కలిగి వాళ్ళు జీవిస్తారు. నా మాటలు మీకు అర్థమైతే ఒకసారి హల్లెలూయా చెప్దాం. ఒకవేళ ఇంతవరకు దేవుని యందు భయభక్తులు లేవేమో మనకి, ఒకవేళ ఉన్నట్టు నటిస్తూ ఉన్నామేమో, తప్పేమీ లేదు. ప్రభు మిమ్మల్ని ఏమీ అసహించుకోడు. ఈరోజు నుండి నైనా ప్రభ నిజమైన భయభక్తులు కలిగి జీవిస్తామయ్యా, మీదుట మేము నటించాం, మా జీవితాలు చెడుగా, నా సంతానం చెడుగా మారిపోకూడదయ్యా అని ప్రభులు వారిని ప్రార్థిస్తే ప్రభులు వారు ప్రేమ కలిగిన వాడు, ఆయన క్షమించే దేవుడు. రెండవది యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని యందు భయభక్తులు ఎలాగో దేవుని దగ్గరికి వచ్చే ప్రతి బిడ్డ యథార్థంగా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నీ భక్తి కూడా ఇక్కడ ఎంత భక్తిగా ఉంటావో బయటికి వెళ్ళినప్పుడు కూడా అంతే భక్తిగా ఉండాలి. నీ భాష, నీ వేషం, నీ ప్రవర్తన ఇవన్నీ దేవునికి తగినట్టుగానే ఉండాలి. దయచేసి ఇక్కడొక రీతిగా బయటికి వెళ్ళిన తర్వాత ఇంకొక రీతిగా మనం ప్రవర్తించకూడదు. ఎందుకంటే దాన్ని నటన జీవితము అని అంటారు. ఆ రీతిగా మనం నటించకూడదు. ఆ రీతిగా నటిస్తే మనలో నుండి యథార్థత వెళ్ళిపోతుంది. కాబట్టి యథార్థవంతులను గురించి యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు అంటారు. నేను యథార్థంగా ఉంటే నా వంశం అంతా దీవించబడుతుంది. దీవించబడ్డం అంటే ఎట్లా దీవిస్తారు ప్రభువా? కలిమియు సంపదయు వారి ఇంట ఉండును. శబ్దం హల్లెలూయా. కలిమి సంపద వారి ఇంట ఉండును. కలిమి సంపద, సంపద విస్తరిస్తుంది, కలిమి స్థిరంగా ఉంటుంది. నా కాలంలో కలిమి ఉంటుంది, నా పిల్లల కాలంలో కలిమి ఉంటుంది, వారి పిల్లల కాలంలో కలిమి ఉంటుంది, సంపద విస్తరిస్తూ ఉంటుంది. ఇంతవరకు నేను ఇల్లు కడతాను, ఇంతవరకు పొలం కొనలే, పొలం కొంటాను. ఎందుకు ఇవన్నీ విస్తరిస్తున్నాయి అంటే యథార్థత. నీ జీవితంలో యథార్థత ఉంటే నీ ఇంటి గడప దగ్గర ఎవరు నిలబడి ఉంటారో తెలుసా? కలిమి యేసయ్య కాదు, కలిమి సంపద, వాళ్ళిద్దరు నిలబడి ఉంటారు. యథార్థత ఉంటే ప్రభు చెప్తాడు, కలిమి సంపద వాళ్ళ ఇంట్లోకి వెళ్ళండి అని చెప్తాడు. యథార్థత లేకపోతే
కలిమి సంపద మన ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. సార్, నేను ఐఏఎస్ చదివినాను సార్. నీ చదువుతో కలిమి సంపద నీ ఇంట్లో నిలబడదు. నా దేవుడు ఆదేశిస్తేనే. దయచేసి గమనించాల్సింది, దేవుని పిల్లలుగా చూస్తాం. ఎంతోమంది బహుగా సంపాదిస్తూ ఉన్నారు, కోట్లకు. ఒకరోజు కూడా వారు నెమ్మదిగా పడుకునే ప్రసక్తి లేదు. దయచేసి గమనించాల్సింది, చెట్టు కింద ఉన్నాయన ఆ రోజు అడుక్కొని భార్య పిల్లలు తిని సంతృప్తిగా నిద్రపోతాడు ఆయన గురకలు పెట్టి. ఈ డబ్బు ఉండేవానికి నిద్ర ఉండదు. దేవుని పిల్లలు మీకు చెప్తాను, యథార్థత నీలో ఉంటే ప్రభు చెప్తాడు, నా కుమారుడు ఇమాన్యుయల్ చర్చిలో యథార్థంగా ఉన్నాడు, వాళ్ళ ఇంటికి మీరిద్దరూ వెళ్ళండి అంటారు. ఎవరిద్దరు? కలిమి సంపద. వెళ్ళండి వాళ్ళ ఇంటికి అని. అందుకే నేను యథార్థంగా జీవించాలి. కలిమి కోసము సంపద కోసం నేను ప్రయాసపడాల్సిన పని లేదు. నా ప్రభే చెప్తాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళండి అని. యథార్థత లేకపోతే వాళ్ళిద్దరూ చెప్తారు, ప్రభువా ఈ మనిషిలో యథార్థత లేదు, మేము ఇక్కడ ఉండమని. వాళ్ళే బయటకు వచ్చేస్తారు. దేవుని పిల్లలు, ఇంతకంటే గొప్ప సమాచారం ఏముంది చూడండి. కలిమి సంపాదించుకోవటానికి, సంపద సంపాదించుకోవటానికి ఎన్ని ప్రయాసాలు పడతాం. ఇల్లు కట్టడానికి చాలా అప్పులు చేశాను అంటాం, ఇల్లు కొనటానికి అప్పులు చేశామంటాం, ఈ ఉద్యోగం రావటానికి ఇంత లంచం ఇచ్చాము అంటాం, ఈ పొలం వ్యవసాయం చేయటానికి ఇంత అప్పు చేశాము, అప్పు తీరలేదంటాం. సార్, నన్ను గమనించండి, దేవుని ఎదుట యథార్థంగా బ్రతకండి, వాటి అంతటా అవే మీ ఇంట్లోకి వస్తాయి. కలిమి సంపద. చెప్పండి, యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. కలిమియు సంపదయు వారి ఇంట ఉండును. హల్లెలూయా. చాలామంది చెప్తారు, సార్ నా భార్య చాలా బలహీనంగా ఉంది. ఏమి అంటే అల్సర్ సార్. వాళ్ళ ఇంట్లో ఏముందో తెలుసా? అల్సర్ ఉంది. సార్ మా ఇంటి ఆయన చాలా బాధపడుతున్నాడు సార్. ఏమంటే పక్షవాతం, కాలు చేయబడిపోయా. వాళ్ళ ఇంట్లో ఏముందంటే పక్షవాతం ఉంది. సార్ మా భార్య క్యాన్సర్తో బాధపడుతుంది, ఆ ఇంట్లో క్యాన్సర్ ఉంది. మన ఇంట్లో కలిమి సంపద ఉండాలని తండ్రి ఆశ, నువ్వు నమ్ముకున్న దేవుని ఆశ. అయితే యథార్థంగా ఉండు. యథార్థంగా ఉంటే అవి రెండు నీ ఇంట్లోకి రావటానికి ప్రభు సహాయం చేస్తాడు.